చేనేత అంటే సాంప్రదాయం, చేనేత అంటే కళ, చేనేత అంటే మన సంస్కృతి. కాలానికి అనుగుణంగా మారుతూ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది చేనేత రంగం. ఇప్పుడు అలాంటి కళతో నల్గొండ జిల్లా చెండూరు మండలం నుంచి పద్మాంజలి పట్టుచీరలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు సాధిస్తూ చేనేత కళాకారులు మరోసారి తమ ప్రతిభను చాటుతున్నారు. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా చేనేత చీరలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా సాంప్రదాయం, ఆధునికతను మేళవిస్తూ చేనేత కళాకారులు పట్టు చీరలను నేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులను సైతం ఆకర్షిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర అవార్డులు కూడా అందుకుంటున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జాతీయ అవార్డులతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎంతో మంది చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఇక్కత్ చీరల తయారీలో సిద్ధహస్తులైన వీరు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పద్మాంజలి పట్టు చీరలతో మార్కెట్ను ఆకట్టుకుంటున్నారు. నకిలీ ప్రింట్లతో ఇక్కత్ చీరలు మార్కెట్లోకి రావడంతో ఇక్కత్కు డిమాండ్ తగ్గినప్పటికీ చండూర్ చేనేత కార్మికులు నిరుత్సాహపడలేదు. కంచి పట్టు చీరలకు దీటుగా తమదైన శైలిలో పద్మాంజలి పట్టు చీరలు నేస్తూ తగిన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గత కొంతకాలంగా నేను చేనేత వృత్తిలో కొనసాగుతున్నాను. నేను ఫస్ట్లో మగ్గం నేసినాను, ఒక 30 సంవత్సరాలు మగ్గం నేసినాను. ఇప్పుడు డిజైనర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మగ్గం కూడా వస్తుంది, నాకు అన్ని పనులు వస్తాయి. మాది దగ్గర పద్మాంజలి శారీస్ స్పెషల్ మా దగ్గర తయారైంది. ఇప్పుడు మాత్రం కంచి పట్టు, అంత ముందు ఉప్పాడ, కోట అలాంటివి అన్ని రకాలు తయారైనాయి. పోచంపల్లి శారీస్ కూడా అయినాయి. ఇప్పుడు మాత్రం కంచిపట్టు స్పెషల్ వెండి జరీతోని తయారవుతుంది. సిల్క్ కూడా చాలా నాణ్యతతోని కూడిన సిల్క్ తెచ్చి వాడతాము. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య ఆలోచనలతో చండూరు మండలంలో పద్మాంజలి పట్టు చీరల తయారీ ప్రారంభమైంది. ఆధునిక జకార్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ స్వచ్ఛమైన వెండి జరీతో ప్రత్యేక డిజైన్లను చీరలపై ఆవిష్కరిస్తున్నారు. మాస్టర్ వీవర్స్ కు మెటీరియల్ అందజేస్తూ వారికి నచ్చిన డిజైన్లను తయారు చేయిస్తున్నారు. నా పేరు రమేష్, నేను చెండూరు ఉన్నాను. నేను ఇక్కడ పద్మాంజలి శారీస్ నేస్తున్నాను. నా పని వచ్చి ఒక చీర తయారవడానికి కనీసం 30 రోజులు అవుతుంది మాకు నేయడానికి. ఎందుకంటే ఇది చాలా ప్యూర్ కంచిపట్టు శారీస్ కాబట్టి దీని మెటీరియల్ అంతా చాలా హై కాస్ట్ వాడతారు అనమాట. ఒక జరీ వాడాలన్నా కానీ ఏదైనా వాడాలన్నా కానీ ఎక్కువ వాడుతున్నాం, కాస్ట్లీ రేటే వాడుతున్నాం అనమాట. ఒక చీర తయారవడానికి 1 రోజులు అవుతుంది. ఖచ్చితంగా ఏదైనా కానీ 1 రోజులు అవుతుంది. మార్కెట్లో పద్మాంజలి పట్టు చీరలకు మంచి డిమాండ్ ఉండటంతో కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని నేతన్నలు చెబుతున్నారు. ఒక్క చీర తయారవ్వడానికి 20 నుంచి 30 రోజులు పడుతుంది. ఒక్కో చీర ఖర్చు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. భార్యాభర్తలతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక్కో చీరను కళాఖండంలా తయారు చేస్తున్నారు. ఉప్పాడ జాందాని, కోట జాందాని, ఖాదీ జాందాని, ట్విల్ శారీస్ వంటి ప్రత్యేక డిజైన్లను తయారు చేస్తున్నారు. చండూరు మాస్టర్ వీవర్స్ వద్ద 100కు పైగా కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. నేను గత 35 సంవత్సరాలుగా చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం. నేను నాతో పాటు ఒక 35-40 కుటుంబాలకు పని కల్పిస్తూ జీవనం సాగిస్తున్నాం. మొదట్లో పోచంపల్లి ఇక్కత్ శారీసు తయారు చేసేవాళ్ళం. ఉండగా పోచంపల్లి ఇక్కత్ శారీస్తో పాటు కంచి పట్టు చీరలు, ఉప్పాడ జామ్దాని పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలు, కోటా పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలు కొత్త రకంగా తయారు చేయాలనే కాన్సెప్ట్తోనే పని మొదలుపెట్టి కొత్త రకాలు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇది నా వృత్తి. ఈ డిజైన్ల మగ్గం నేస్తున్నాను. ఇది పద్మాంజలి శారీస్. ఈ డిజైన్ 25 నుంచి 30 రోజుల వరకు పడుతుంది చీర. ఈ వృత్తి చేయడంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనివల్ల ప్రభుత్వం నుంచి మాకేమైనా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మహిళలు ఈ పని చేయడంలో కొంచెం ప్రాధాన్యత మీరు కల్పిస్తారని కోరుకుంటున్నాము.
చేనేత రంగానికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించాలని చండూరు చేనేత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వమే చేనేత చీరలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే నేతలకు భరోసా లభిస్తుందని చెబుతున్నారు. గతంలో మాదిరిగా సబ్సిడీ పథకాలు కొనసాగితే పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేనేతకు చేయూత అందిస్తే నేతన్నల జీవితాల్లో వెలుగు నింపినట్లే అవుతుంది అంటున్నారు చండూరు చేనేత కార్మికులు.